హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మన హిందువులైతే అన్ని పండుగలతో పాటు జరుపుకునే పండగ ఏంటిది అంటే హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి ఎప్పుడొస్తుంది అని అంటే చైత్రమాసము పౌర్ణమి రోజునైతే హనుమాన్ జయంతి వస్తుంది. అంటే హనుమంతుడు ఆ రోజు పుట్టినరోజు అన్నట్లు. ఇంకా ఎక్కువగా అయితే హనుమంతుని పుట్టినరోజు అయితే ఇప్పుడు మనకు ఏప్రిల్ 12వ తారీఖు శనివారం అయితే వస్తుంది కదా. మళ్ళీ ఆ రోజు హనుమంతునికి ప్రీతికరమైన వడమాల, అదేవిధంగా తమలపాకు దండ అయితే ఆ రోజు అయితే హనుమంతునికి వేస్తాను. మరి ఇలా వేయడం వల్ల మన కోరికలు అనేది నెరవేరుతాయని ఒక భక్తుల నమ్మకము. మరి ఈరోజైతే వడమాల ఏ విధంగా చేసుకోవాలి సింపుల్గా అనేది నేను వీడియో అయితే చూపిస్తున్నా. చాలా బాగుంటుందండి వడమాల. మీరు కూడా ఏప్రిల్ 12వ తారీఖున ఆంజనేయ స్వామికి ఈ విధంగా వడమాల చేసి మీ కోరికలు అయితే నెరవేర్చుకోండి. స్వామివారికి ఈ విధంగా దండగట్టి, ఓకేనా? మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకుంటున్నా. నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నా కాబట్టి ఒక చిన్న చాయ్ గ్లాసుడు మాత్రమే మినపప్పు అయితే తీసుకుంటున్నా. మీరు ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు అయితే తీసుకోవచ్చు. తర్వాత మినపప్పును ఒకసారి శుభ్రంగా అయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అయితే కిందికి అయితే వంపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి మూత పెట్టి. తర్వాత నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నా. కరెక్ట్ మనం హాఫ్ అన్ అవరే నానబెట్టుకోవాలి, ఎక్కువైతే నానబెట్టుకోకూడదు. తర్వాత ఈ విధంగా ఒక జాలి గంట అయితే తీసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు అంతా ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి జాలి గంటలా. ఎందుకు అనంటే ఒక్క చుక్క వాటర్ లేకుండా జాలి ద్వారా అయితే పోతాయి. అందుకోసమనే మనం ఈ వడలు చేయాలంటే అసలు చుక్క వాటర్ కూడా అయితే లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా జస్ట్ ఒక 1 or 2 minutes అయితే ఉంచుకోవాలి. వాటర్ అనేది కిందికి మొత్తం అయితే ఇంకిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లకు అయితే ఈ మినపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక సగం స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. కావాలంటే కొన్ని మిరియాలు కూడా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిరియాలు అయితే ఏం వేసుకుంటలేను. ఇంకా ఈ విధంగా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. మనం అందుకోసమనే బరకగానే పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకున్నదంతా ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో సగం స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏంటిది అని అంటే మనం మిక్సీ పట్టుకున్న పిండి అనేది కొంచెం లూజ్ ఉన్నట్లయితే మీరు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఏం లూజ్ లేదు కాబట్టి నేను బియ్యం పిండి అయితే ఏం వేసుకుంటలేను. ఇప్పుడు మనం పిండి ఎంత గట్టిగా ఉంటే వడలు కూడా అంత క్రిస్పీగా ఉంటాయి. నూనె అయితే అస్సలు పీల్చకుండా అయితే ఉంటాయండి. తర్వాత ఇప్పుడు ఇందులో వేడి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఒక సగం టేబుల్ స్పూన్ అయితే పోసుకోవాలి. ఇంకా పోసుకున్న తర్వాత ఇప్పుడు నూనె కాలుతుందని నేను ఇక్కడ స్పూన్ తోటి అయితే కలుపుతున్నా ఫస్ట్. ఇంకా నూనె అనేది ఈ పిండి మొత్తానికి కలిసేటట్లయితే ఈ విధంగా స్పూన్ తోటి అయితే కలుపుకుంటున్నా. ఇంక ఇప్పుడు స్పూన్ తీసేసి ఇప్పుడు చేయితోటి అయితే బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోండి. నాకైతే సగం స్పూన్ కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు మొత్తం అయితే కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక తడి బట్ట అయితే వేసుకోవాలి. ఫస్ట్ పరుచుకోవాలి ఈ విధంగా. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలి. ఒక పీట మీదకి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు కవర్ మీద కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. తర్వాత చిన్న ముద్ద అయితే తీసుకోవాలి. ఈ మినపప్పు పిండి ముద్ద అయితే చిన్న ముద్ద అయితే తీసుకొని ఇంకా ఈ విధంగా అయితే వత్తుకోవాలండి. తర్వాత పిండి మీద ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకున్న తర్వాత కవర్ అనేది దీనిపైన కప్పి ఈ విధంగా అయితే చేతి వేళ్ళతోటి అయితే రౌండ్గా అయితే తిప్పుకోవాలి. మనము సేమ్ భక్షాలు ఏ విధంగా అయితే చేసామో సేమ్ అట్లనే వేసుకోవాలండి. కొంచెం పల్సగా వేసుకుంటే వడ అనేది క్రిస్పీగా అయితే ఉంటుంది. మధ్యలో హోల్ అయితే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనం బట్టలకైతే పెట్టేసుకోవాలి. ఇంకా ఈ విధంగా నేను అన్ని వడలు అయితే చేసుకున్నా. క్రిస్పీగా రావాలనుకుంటే వేడి ఆయిల్ పోసుకుంటేనే చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇప్పుడు మనము పిండి అనేది చుక్క వాటర్ లేకుండా మనం మిక్సీ పట్టుకుంటే ఆయిల్ అనేది అసలు చాలా తక్కువ అయితే పీల్చుకుంటుంది. ఇంకా ఈ విధంగా అన్ని వడలను అయితే ఒత్తుకొని పక్కలైతే పెట్టుకున్న తడి బట్టలో
ఇంకా చూసిన ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ వడలను వెంటనే కాల్చుకోకూడదండి. ఒక 2 మినిట్స్ అయితే ఆరబెట్టుకోవాలి. తర్వాత నేను స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకున్నా. నూనె కాగిందో లేదో అయితే కొంచెం పిండి తీసుకొని చూసిన, నూనె అయితే కాగింది. మనం వడలు కాల్చుకునేటప్పుడు నూనె అయితే బాగా వేడి చేసుకోవాలి. తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క వడనైతే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత 2 వైపులా మంచి కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూసిన మంచి కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు జాలి గంటెతోటైతే ఇంకా ప్లేట్లకైతే తీసుకుంటున్నా. ఈ విధంగా నెక్స్ట్ వడ అయితే కాల్చుకుంటున్నా. ఇంక ఈ విధంగా అయితే హనుమాన్ జయంతి రోజైతే ఈ వడమాల చేసి హనుమంతునికైతే నైవేద్యంగా ఈ వడమాలను సమర్పించండి. మీ కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయని ఒక నమ్మకము. అందుకోసమనే ఆ రోజైతే హనుమంతుని పుట్టినరోజైతే తమలపాకు మాల అయినా వేస్తారు, ఈ వడమాల అయినా వేస్తారండి హనుమంతునికి. ఇంకా ఈ విధంగా అయితే వడలన్నీ కాల్చుకున్నా. ఇక చూసిండ్రు కదా, నేనైతే ఇక్కడ కరెక్ట్ ఒక 6 వడలు అయితే చేసిన. ఒక చిన్న గ్లాసు మినపప్పుకి అయితే ఒక 6 వడలు అయితే అయినాయి. తర్వాత ఇప్పుడు హనుమంతునికి మాల ఏ విధంగా కట్టాలనేది చూపిస్తున్నా. ఒక పెద్ద లావు దారం అయితే తీసుకొని ఇప్పుడు ఈ దారానికి పసుపు మొత్తం అయితే రుద్దుకోవాలి. ఈ దారం మొత్తం అయితే పసుపుతోటి అయితే అప్లై చేసుకోవాలి. దీనికి కొంచెం దారం లావుగుంటేనే బరువు అనేది ఉంటుంది. అందుకోసమనే కొంచెం పెద్ద దారం తీసుకొని, లావు దారం తీసుకొని పసుపు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం హోల్ పెట్టుకున్నాం కదా, ఈ హోళ్ళకైతే ఎక్కించుకోవాలి అన్ని వడలను. ఈ విధంగా మీరు ఎన్నైనా వడలు చేసి హనుమంతునికి మాల అయితే వేయొచ్చండి. ఈ విధంగా అయితే హనుమంతుని పుట్టినరోజు వడమాల ఏ విధంగా చేయాలి అనేది చూపించిన కదా. మరి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకు అనంటే ఎవరైనా వడమాల కట్టే వాళ్ళు ఉంటే కడతారు కదా, అందుకోసమనే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.